ది ప్యారడైజ్ ఇట్స్ నాట్ ఏ టీజర్, ఇట్స్ ఏ వార్నింగ్ అనేది చెప్పుకోవచ్చు అన్న. ఎందుకనంటే లైక్ నాకు తెలిసినంతవరకు అయితే ఒక సినిమాకి హైప్ ఉంటుంది అన్న, కానీ ఒక టీజర్ గురించి ఇంత హైప్ ఉన్నదైతే నాకు ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఒక ప్యారడైజ్ అన్న. నిజంగా దా టీజర్లో కొన్ని ఎలివేషన్లు ఉన్నాయన్న, లైక్ లిటరల్లీ చెప్తున్నా గూస్ బాంబ్స్ వస్తున్నాయి. లైక్ నాని గారు తెలంగాణ స్లాంగ్ అయినా సరే ఏదైనా సరే లైక్ ఈ దేశం ఎవరిది, ఈ జాగా ఎవరిది అని చెప్పేసి అని అంటుంటే ప్యూర్ గూస్ బాంబ్స్ వచ్చినాయి. ఇంకా డైలాగ్ ఏందన్న లాస్ట్లో అసలుకి నిజంగా దిమ్మ తిరిగిపోయి నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నల్లిగుడ్లోని దిష్టి, బెదిరిగుడ్లోని దిష్టి, గొంతులన్నీ కటకట, నెత్తులంతా చెటపట. నిజంగా చెప్తున్నా మా నాని అన్నకు పట్టిన దిష్టి మొత్తం పోవాలని చెప్తున్నా. నిజంగా ఒక రాజమౌళి ఒక ప్రభాస్ కలిస్తే ఎంత విధ్వంసం అవుతుందో, ఒక అల్లు అర్జున్ ఒక సుకుమార్ కలిస్తే ఎంత విధ్వంసం అవుతుందో, ఒక శ్రీకాంత్ ఓడేలా ఒక నాని కలిస్తే కూడా లైక్ అంతే విధ్వంసం అవుతుంది అని చెప్పేసి చరిత్రలో మళ్ళా తిరిగి రాస్తారని చెప్తున్నా ఈ సినిమాతోనే. ఎందుకనంటే లైక్ ఆ సినిమాలో అంత క్లారిటీ ఉంది. అంటే దసరాతోనే లైక్ ఒక రేంజ్ హిట్ చూపించాడు మనకి, కానీ ఈ ప్యారడైజ్తో మాత్రం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడబోతుంది. సో 26th అయితే నిజంగా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమో జడల్ జమానా షురు అని చెప్పేసి అన్నాడు, మన టీజర్లోనేమో లైక్ చేతులు పైకి పెట్టి మొత్తం చేతి నిండా బ్లడ్, మొత్తం బ్లేడ్లతో పట్టుకొని ఉండు. నిజంగా అన్న ప్యూర్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. నేను లిటరలీ వెయిటింగ్ అన్న. నాని అన్న లైక్ అసలు నాని అన్న గ్రోత్ చూస్తుంటుంటే నిజంగా కొంతమంది అన్నారు లైక్ చేయగలుగుతాడా, అంత క్యారెక్టర్ సెట్ అవుతాడా, ముఖం చూస్తే ఎంత ఉందని చెప్పేసి ట్రోలర్స్ కొన్ని ట్రోలింగ్ కూడా చేశారు. కానీ టీజర్తోనే వాళ్ళందరికీ బుద్ధి చెప్పిండని చెప్పుకోవచ్చు. సో నేను నిజంగా చెప్తున్నాగా, నిన్నమన్నటి దాకా నేను ఏమంటారో ఫౌజీ సినిమా గురించి లేకపోతే రాకా సినిమా గురించి ఎంత వెయిట్ చేస్తానో నిజంగా ఈ ప్యారడైజ్ సినిమా గురించి కూడా అంతే వెయిట్ చేస్తున్నా. లైక్ నిజంగా అన్న 26th అయితే నిజంగా థియేటర్లో తగలబెడతామన్నా, నిజంగా ఆ రేంజ్లో ఉంటుంది. డైలాగులు అర్థం కావట్లేదు, తెలంగాణ యాస మరీ డెప్త్ వెళ్ళారని చెప్పేసి పోల్చక్క నవీన్ లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేశారు. దీని ఎలా చూడొచ్చు అంటే కొంతమందికి అంటే అట్లాంటి ఎదవల వల్ల, పూల చొక్కల ఎదవల వల్ల నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి రాని డిస్టర్బెన్స్ ఆయనకు ఎందుకు వచ్చిందన్న? అంటే మేబీ పూల చొక్క నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణోడు కాకపోవచ్చేమో నాకు తెలిసి. మరి అవి అంటే మొన్న ఒక ఇడుపు కాగితం అని చెప్పేసి రిలీజ్ ఏమంటారు ఒక నేమ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇట్లనే మాట్లాడారు. నిన్న మన దాకా లెనిన్ మూవీ లేకపోతే ఇంకో మూవీ ఆంధ్రాలో రాయలసీమ భాషలో వస్తుంటే అర్థమవుతుంది, తెలంగాణలో వస్తే ఎందుకు అర్థమవుతలేదు? తెలంగాణ నేర్చుకోండి ఫస్ట్. ఇట్లాంటి వల్ల మొన్న 2-3 అంటారు అన్న, పూల చొక్క వల్లనే ఏమంటారు ఈ రివ్యూర్స్ అందరు ఎదవలు డబ్బులకు ఆశపడతారు అని చెప్పేసి ఓడొకటి తప్పు చేసి వీళ్ళంతా అయితే. నిజంగా చెప్తున్నా వానికి అర్థమైనా అర్థం కాకపోయినా థియేటర్కి 26వ తారీఖు వచ్చి చూడమను. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ట్రోల్ చేసినా ఎంతమంది ఎదవలు ఉన్నా లైక్ నిజంగా చెప్తున్నా నాని అంటే ఏందో చూపిస్తాడు. అంటే ఒకటి చెప్తాన్నా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూవీ అంటే కొంతమందికి ఏమంటారో మొన్న మహేష్ బాబుకి వారణాసి అని చెప్పేసి అన్నాడు. సో నానికి కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూవీ ఏదని అంటే నిజంగా చెప్తున్నా ప్యారడైజ్ అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ తర్వాత నాని టైర్ 1లోకి వెళ్ళిపోతాడు. నిజంగా నా టైర్ 1లోకి వెళ్ళేసి లైక్ ది నెంబర్ 1 హీరో ఎవరన్నా ఉన్నారంటే టాలీవుడ్లో అంటే నాని పేరు అయితే కనిపిస్తుంది. అంటే ఆ రేంజ్లో చూస్తాం. ప్రభాస్, ఒక అల్లు అర్జున్, నాని అయితే చూపిస్తాము. ఆ గ్రోత్ అయితే ఆ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకైతే ఏమంటారు టైర్ 1లా కాదన్నా, ఇంకా దాని ఫస్ట్ ప్లేస్ ఏమైనా ఉంటే కూడా దాంట్లో కూడా వెళ్ళిపోతాడన్న. ఆ రేంజ్లో ఉంది టీజర్ అయితే. నాకు తెలిసి టాక్సిక్ ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉంది, అసలు చాలా ఘోరంగా ఉంది. ప్యారడైజ్ టీజర్ మాత్రం అయితే ఇంకా చెప్పాలంటే ఇక వేరే లెవెల్. ప్రజెంట్ ట్రెండింగ్ అంటే ప్యారడైజ్ టీజర్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పొరుగువారి దిష్టి, పైరుల దిష్టి, దిష్టి, అబ్బా అసలు నాని గారు ఆ బ్లేడ్లు పట్టుకొని రక్తం మీద పోసుకుంటూ ఇరుగు దిష్టి చేస్తుంటే అసలు మిరాకిల్, అసలు గూస్ బంప్స్. అసలు టీజరే ఈ విధంగా ఉంటే మరి ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది, మరి మూవీ ఏ విధంగా ఉంటుంది? అసలు నిజంగా పబ్లిక్ అయితే ఒక మెంటల్ అయిపోతున్నారు. అసలు నిజంగా నానిగారు 2 జడలు వేసుకొని ఆ అందరి ముంగల నిల్చొని బ్లడ్, అబ్బా నిజంగా అసలు ప్యారడైజ్ టీజర్ మాత్రం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. పబ్లిక్ అందరికీ, ప్రతి ఒక్క ఆడియన్స్కి నిజంగా చాలా బాగా నచ్చింది. టాక్సిక్ అనేది ఒక రేంజ్లో ఉంది. అసలు ట్రైలర్ అనేది ఒక లేడీ డైరెక్టర్ కాబట్టి ఒక లేడీ అయి కూడా అంత ఘోరంగా తీసిందంటే అసలు నిజంగా ఆమెకు హ్యాట్సాప్. అసలు యూత్ అండ్ అందరికీ టాక్సిక్ ఒక లెవెల్, అండ్ ఫ్యామిలీ పరంగా అయితే ప్యారడైజ్ మాత్రం అయితే ఖచ్చితంగా ఇట్టుకోవడం ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఒక రాజమౌళి టైప్ ప్లాన్ చేస్తున్నారు ప్యారడైజ్ అనేది. నిజంగా వెయిటింగ్. అసలు నిజంగా అసలు ప్రతి ఒక్కరు చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేనైతే చాలా వరకు వెయిట్ చేస్తున్నాను. ప్యారడైజ్ మూవీ ఖచ్చితంగా ఈసారి కంబ్యాక్ ఇవ్వబోతుంది 100%. నాకు తెలిసి ఒక 10,000 కోట్ల అయితే రావచ్చు, ఆ రేంజ్లో ఉంది. నానిగారు ఫ్యాన్స్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు.
నాన్నగారు ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా ప్యారడైస్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి, మిస్ కాకూడదని. ప్యారడైస్ టీజర్లో డైలాగులు అర్థం కాలేదు, తెలంగాణ యాస మరీ డీప్కి వెళ్ళిపోయారని చెప్పేసి కామెంట్స్ చేస్తారు అన్న. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు టీజర్లో అనేది ఎక్కువ డైలాగ్స్ ఎవరు చూపిస్తారన్న, కొద్దిగా చూపించారు. అండ్ ట్రైలర్ అనుకోండి క్లియర్గా ఉంటుంది, టీజర్లో ఏముంటుంది, టీజర్లో ఎవరికి అర్థం కాదు. కానీ ఆ లుక్ మాత్రం అయితే చాలా బాగుంది. నాన్నగారు లుక్ అయితే యాడ్సప్ సార్, నిజంగా అసలు ఆ బ్లేడ్లతో బ్లడ్ పోసుకుంటుంటే నాకైతే అది మస్తు నచ్చింది. అసలు ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందంటే అదే, ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ వల్లనే ఎట్టకపోతుంది. ఖచ్చితంగా ఈసారి ప్యారడైస్ మాత్రం 100% బ్లాక్ బాస్టర్ కొట్టబోతుంది. మరి బ్లడ్ ఎక్కువ ఉన్నట్టుంది కదా, ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుందంటారు సినిమా. బ్లడ్ అనేది ఇప్పుడు ఏ సినిమాలైనా బ్లడ్ చూపిస్తారు కదన్న, చాలా సినిమాల్లో బ్లడ్ చూపిస్తారు, అది కామన్. ఇప్పుడు ఈ రోజులలో ప్రతి ఒక్కరు వైల్డే ఎక్కువ చూస్తున్నారు. స్టోరీ అనేది నాకు డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ చాలా ఆశలు ఉన్నాయి ప్యారడైస్ మీద. కొంత లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆశలు పెట్టుకున్నారు. నాన్నగారి ఈసారి ఏం చేయబోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ టైం శనివారం సినిమా తీశారు, అది అంతా అనిపించలేదు. ఈసారి ఖచ్చితంగా ప్యారడైస్ మూవీ మాత్రం అయితే నేను చెప్పిన అవసరం లేదు, ఇక మీరే చెప్తారు, కిందంగా కామెంట్లు చెప్తారు ఎలా ఉంటుందో.